పాల బిల్లు గురించి పాల బిల్లు మంజూరుకు లంచం కాకతీయ వర్సిటీ హాస్టల్ కు పాలు సప్లై చేసిన వ్యాపారికి బిల్లు చెల్లించేందుకు లంచం డిమాండ్ చేసిన అసిస్టెంట్ రిజిస్ట్రార్ కిస్టేను ఏసీబీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. కిస్టేపై గతంలోనూ పలు ఆరోపణలు వచ్చినాయట. ఏం కిస్టే ఇది? ప్రొఫెసర్లు మళ్ళా ఏం ప్రొఫెసర్లే మీరు? ఇంకా కేసీఆర్ సర్కార్ ఉంది అనుకుంటున్నావా? ఎట్లా ఏం పాడా మరి? ఇంకా భ్రమలు ఉన్నట్టున్నాడు ఈయన. పాల బిల్లు కట్ట మళ్ళా రైట్ గా యూపీఎస్సీ తరహాలో టీఎస్పీఎస్సీ కమిషన్ ప్రక్షాళన చేస్తాం. సీఎం రేవంత్ రెడ్డి డిసెంబర్ నాటికి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని వెల్లడి. ఢిల్లీలో యూపీఎస్సీ చైర్మన్ మనోజ్ సోనీతో భేటీ. టీఎస్పీఎస్సీ ప్రక్షాళన, యూపీఎస్సీ పనితీరుపై చర్చ, సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి. టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యులు సిబ్బందికి శిక్షణ ఇస్తామని యూపీఎస్సీ చైర్మన్ హామీ ఇచ్చింది అక్కడ. ఇక యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తరహాలో తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను తీర్చిదిద్దుతామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కమిషన్ ను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తామని చెప్పారు. డిసెంబర్ నాటికి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని వెల్లడించారు. శుక్రవారం ఢిల్లీలో యూపీఎస్సీ చైర్మన్ డాక్టర్ మనోజ్ సోని, సెక్రటరీ శశిరంజన్ కుమార్ తో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. దాదాపు గంటన్నర పాటు సాగిన సమావేశంలో టీఎస్పీఎస్సీ ప్రక్షాళన, యూపీఎస్సీ పనితీరుపై చర్చించారు. ఈ సందర్భంగా టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేయాలనుకుంటున్నట్టు యూపీఎస్సీ చైర్మన్ దృష్టికి రేవంత్ తీసుకెళ్లారు. ఉద్యోగాల భర్తీలో నూతన విధానాలు అమలు చేయాలని భావిస్తున్నట్టు తెలిపారు. ఇందుకోసం తమకు సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఎలాంటి అవినీతి మరక లేకుండా ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్, ఉద్యోగాల భర్తీలో యూపీఎస్సీ పాటిస్తున్న పారదర్శకత, సుదీర్ఘకాలంగా సమర్థవంతంగా పనిచేస్తున్న తీరును అడిగి తెలుసుకున్నారు. యూపీఎస్సీకి దాదాపు 100 ఏళ్ల చరిత్ర ఉంది. నిర్దిష్ట కాల పరిమితిలోనే నోటిఫికేషన్లు, పరీక్షలు, ఇంటర్వ్యూలు నిర్వహిస్తూ పారదర్శకంగా ఉద్యోగ నియామకాలు చేపడుతున్న యూపీఎస్సీకి అభినందనలని పేర్కొన్నారు. టీఎస్పీఎస్సీని కూడా అలా తీర్చిదిద్దాలన్నదే తమ లక్ష్యమని చెప్పారు. అందుకు కావాల్సిన గైడ్ లైన్స్ ఇవ్వాలని యూపీఎస్సీ చైర్మన్ ను ఆయన కోరడం జరిగింది. కేసీఆర్ చేతికి టీఎస్పీఎస్సీని అప్పచెప్పిరా. కేసీఆర్ చేతికి రాష్ట్రాన్ని అప్పచెప్తే ఏమైంది? గ్రూప్ 1 లీకు, ఒక్కసారి కాదు 2 సార్లు గ్రూప్ 1 లీకు, గ్రూప్ 2 ఎటుపోయిందో, గ్రూప్ 3 ఆగమైపోయింది, గ్రూప్ 4 సత్యనాశనం, డిఎస్సిలో ఉర్దూ పోస్టులు వేసి తెలుగు వాళ్ళని రాయమన్నాడు. ఇక ఎవరు వచ్చారు? ఇన్ని రకాలుగా కేసీఆర్ అప్పచెప్తే, కుక్కకు పెత్తనం అప్పచెప్తే కుండను వలగొట్టినట్టుగా కేసీఆర్ ఖరావు చేయని రంగం ఏదన్నా ఉందా? నీటిపారుదల రంగాన్ని అప్పచెప్తే మేడిగడ్డ దశకిపాయే, పిల్లర్లు మునిగిపాయే, ఎక్కడికక్కడ సంపద లూచి అయిపోయాయి, లక్షల కోట్ల రూపాయలు గోదాట్లే పోసాయి. అది అట్లా బీకే. కరెంటును అప్పచెప్తే ఏం చేసిండు? 80,000 కోట్ల రూపాయల అప్పుల ఊబిల్లోకి కరెంటును నెట్టేసిండు, కమిషన్లు కొట్టేసిండు, దొంగతనంగా ఉద్యోగాలు అమ్ముకున్నాడు, మొత్తం సర్వనాశనం చేసిండు. కరెంటు రంగం అట్లా అయిపోయాయి. కడం ప్రాజెక్టు గిరీస్ పెట్టకపోయే. ఇప్పుడు టీఎస్పీఎస్సీ దొంగల చేతికి వాడు జనార్దన్ రెడ్డి అనే దొంగకు అప్పచెప్తే వాడు పేపర్లు లీకేజీలు, సిట్టేసి బిట్టేసి, సిట్టు లేదు బిట్టు లేదు, పేపర్లు అమ్ముకుంటే నిరుద్యోగుల బిడ్డలు ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోయారు. వాళ్ళ ఉసురు తాకలేదా? ఇప్పుడు మీకు ఇంకా దాక్తుంది మీకు. ఎందుకంటే ఒక తరం జీవితాన్ని నాశనం చేసినారు మీరు. కాబట్టి ఈ రకంగా ఏ రంగం నుంచిన మా కేసీఆర్ ఇవాళ ఆర్థిక వ్యవస్థను సత్యనాశనం చేసినావు. ఆర్థిక వ్యవస్థను మళ్ళీ గాడిలో పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. విద్యుత్ రంగాన్ని గాడిలో పెట్టుకోవాలి, అటు నీటిపారుదల శాఖ రంగాన్ని గాడిలో పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆఖరికి నిరుద్యోగుల ఆశాజనకంగా ఉన్నటువంటి టీఎస్పీఎస్సీని దొంగలతో నింపి సత్యనాశనం చేస్తేవి. ఎంక్వైరీ అనగానే వాడు రాజీనామా చేసి అవతల పడే. వాడిని ఎట్టి పరిస్థితిలో వదలకూడదు. ఈ పేపర్ల లీకేజీలో కేటీఆర్ పాత్ర అయింది, ఎవరి పాత్ర అయిందో తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. కల్వకుంట్ల కవిత ఎన్ని ఉద్యోగాలు అమ్ముకుంది? ఇక్కడ సీఎండి ప్రభాకర్ రావు ఏఈ ఉద్యోగాలు ఇది అమ్ముకోకపోతే ఏం జరిగినాయి? ఎన్ని అమ్ముకున్నాడో ఇప్పుడు ఒక్కటే నేను బయట పెట్టింది. ఇప్పుడు ఒక్కటే దీనిపైన ఎంక్వైరీ చేస్తే ఎన్ని ఉద్యోగాలు బయటపడితే మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకో విషయం ఏంటంటే, నేను గతంలో ఒకసారి చెప్పిన ఏఈకి సంబంధించినటువంటి ఉద్యోగము వాడు పక్కూరోడేనట. పక్కూరోడే చదివి ఎగ్జామ్ రాసినట, మనకు అక్షర ముక్క రాదట. విన్సోపతి గాడే వాడు స్టేట్ ర్యాంకర్ అట. ఎట్లున్నది చూడి కథ. నెంబర్ ఉంటే ఇప్పుడు ఒకసారి మాట్లాడతా. ఇంత లంగ కథలు నడిచినాయి చూడిగా. మళ్ళీ నేను చేసినాం, సంపద సృష్టించినావు నువ్వు. సృష్టించావు సీడ్స్, అది ఇది కథ కార్ఖానా. చుట్టాలకు, పక్కాలకు, దోస్తులకు, అమెరికాలో వేరే దేశాలలో మొత్తం వాడు దాపెట్టి వచ్చి ఇవన్నీ కథలు పడుతున్నాం. మళ్ళీ ఇప్పుడు ఇంకా సీఎండి ప్రభాకర్ రావు కథ మామూలుగా ఏం లేదు, పెద్దగానే చేసిండు. అందుకే కేసీఆర్ తెచ్చి ఆడ పెట్టిండు. 80 ఏళ్ళలోనే తీసుకొచ్చి ఆడ పెట్టిండు రిటైర్ అయినాక.
తమ్ముడు ఫోన్ ఎత్తలేడు. ఈయన దాంట్లో చూసి కాపీ కొట్టినోడే స్టేట్ ర్యాంకర్. స్టేట్ ర్యాంకర్ సూడిగా ఎంత దారుణం ఇక అటువంటి మొత్తం ఇదంతా ప్రక్షాళన చేయాలి. అందుకోసమే టీఎస్పీఎస్సీని అందుకోసమే పూర్తిగా ప్రక్షాళన చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి మంత్రివర్యులు గొప్ప నిర్ణయం ఇది. గొప్ప నిర్ణయం. ఎన్నడన్నా పోయిండా? టీఎస్పీఎస్సీ యూపీఎస్సీ అని కలిసినవా? వాళ్ళ గైడ్ లైన్స్ ఏమైనా పాటించినవా? ఎట్లా భర్తీ చేయాలి, నిరుద్యోగుల ఆశలు ఎట్లా సజీవంగా నిలపాలనే ఆలోచన చేసినావా కేసీఆర్? భరోసా ఇద్దామని ఒక కామెంట్ కూడా కనీసం బోడా సునీల్ నాయక్ చచ్చిపోతే కనీసం పరామర్శిస్తానికి పోలేవు నువ్వు. ప్రవల్లిక చచ్చిపోతే పోలీసు వాళ్ళని పెట్టించి ఆగమాగం చేసినావు. అలా అమ్మ నాయనతో ఉల్టా స్టేట్మెంట్లు ఇప్పించినావు. శుక్రవారం ఢిల్లీలో రాజ్నాథ్ సింగ్ ను కలిసిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇక రాష్ట్రంలో సైనిక్ స్కూల్ ఏర్పాటు చేయండి, అభివృద్ధి పనులకు రక్షణ శాఖ భూములు ఇవ్వండి. డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ కు రేవంత్ విజ్ఞప్తి. పెండింగ్ నిధులు విడుదల చేయాలని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలకు వినతి పత్రం అందజేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.